హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన హ్యాపీ లైఫ్. ఫెస్టివల్ అందరూ చాలా బాగా చేశారని అనుకుంటూ మనం వ్లాగ్లోకి ఎంటర్ అయిపోదాం. సో ఈరోజు వ్లాగ్లో 1 డే బిఫోర్ అవర్ ఫేవరెట్ ఫెస్టివల్ వినాయక చవితి, ఆ రోజు నేను ఎలా స్పెండ్ చేశాను అనేవి నేను మీతో షేర్ చేసుకుంటాను. మనకి ఇష్టమైనటువంటి పండగ, ఆ పండగ ఏదైనా సరే వస్తుందంటే నేను 2-3 డేస్ నుంచి ఇంట్లో ఏవైనా ఆ దేవుడికి సంబంధించినటువంటివి సాంగ్స్ వినడము, లేదా గిఫ్ట్స్ ఏమైనా ఉంటే ఇలా చిన్న పీస్ కార్నర్ లాగా డెకరేట్ చేసుకోవడము, అలా ఒక సూతింగ్ అండ్ రిలాక్సింగ్ అండ్ కామ్ మ్యూజిక్ పెట్టుకొని ఒక 3 డేస్ లేదా 1 వీక్ అలా భగవంతుడి నామస్మరణ మనసులో చేసుకుంటూ ప్రశాంతంగా నా మైండ్ని, నా మైండ్ సెట్ని పీస్ఫుల్గా ఉండడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను. అసలు వినాయక చవితి ఎంత గొప్ప పండగ అండి. లైఫ్లో మనం ఏదన్నా అనుకున్నది నెరవేరాలన్నా ప్రప్రథమంగా మనము వినాయక స్వామిని ఆరాధించాలి. అంతటి గొప్పటి పండగ. ఏదైనా కావాల్సింది దక్కించుకోవడం అనేది అంత ఈజీ కాదు. ఎంతో ఫోకస్, అటెన్షన్, కాన్సన్ట్రేషన్ ఉండాలి. వినాయక స్వామికి ఇవన్నీ తన గుణాలు కాబట్టే దేవతలందరూ కలిసి ముందు ఆదిదేవుడిగా ఏ కోరిక కోరినా, ఏ యాగం చేసినా, ఏ పండగ చేసినా, ఏ దేవుణ్ణి ఆరాధించాలనుకున్నా కానీ ముందుగా వినాయకమయ స్వామిని ఆరాధించిన తర్వాతే మిగిలిన స్వాములని పూజించాలి అనే నియమం పెట్టారు. సో మనం చేస్తున్న పని అది చిన్నదా పెద్దదా, ఎక్కువ సంపాదిస్తున్నామా తక్కువ సంపాదిస్తున్నామా అనే డిఫరెన్స్ లేకుండా ప్రతి పనిని, అది ఇంటి పని అయినా, ప్రొఫెషన్ అయినా, వర్క్ అయినా ఎంతో ఫోకస్తో, కాన్సన్ట్రేషన్తో చేస్తే ఆటోమేటిక్గా మన గ్రోత్ అనేది అలాగే వస్తూ ఉంటుంది. సో ఇక ఈరోజు చేయాల్సిన పనులన్నీ చాలా ఉన్నాయి. మార్నింగ్ నేనైతే మినప్పాడల పచ్చడి చేస్తున్నాను, అలాగే బెండకాయ తాలింపు కూడా. ఇవాళ టిఫిన్ దోశ చేస్తున్నాము. అయితే నేను రెగ్యులర్గా దోశ చేసినప్పుడు ఎర్రకారము, చట్నీ ఇవన్నీ నేను నైట్ చేస్తానండి. మార్నింగ్ పిల్లలు హెల్తీ ఫుడ్, ప్రోటీన్ రిచ్, ఫైబర్ రిచ్ ఫుడ్డే తీసుకోవాలి అని అనుకుంటాను. సో ఎందుకంటే ఈ ఆఫ్టర్నూన్ బయట తింటారు, లంచ్ బాక్స్ తీసుకెళ్తారు. సో రైస్ పెట్టినా, తాలింపులు పెట్టినా వీళ్ళిద్దరూ అసలు తినరండి, మళ్ళీ బాక్సులు వెనక్కి వచ్చేస్తాయి. సో అందుకని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దోశలోకే ఏదో ఒక తాలింపు పెట్టడం, లేదా పచ్చడి అలా అప్లై చేసి పప్పల పొడి చల్లడము ఇలాంటివి చేస్తూ ఉంటాను. ఇక్కడ ఈ బుజ్జి లిటిల్ గణేష ఉన్నారు కదా, ఇది మేము కార్ కొన్న కొత్తలో కార్లో పెట్టుకునేదానికని చెప్పి చిన్ని గణేషుని తీసుకున్నాము. బట్ ఇది సెట్ కాలేదు. ఇది ఎక్కడ తీసుకున్నానంటే తిరుమలలో తీసుకున్నామండి. పైన స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత కొండపైన ఉంటాయి కదా షాప్స్, అక్కడ తీసుకున్నాము. చూడగానే భలే అందంగా బుజ్జి వినాయకుడు ఎంత అందంగా ఉన్నాడో అని తీసుకున్నాను. సో ఫస్ట్ మనము సింపుల్గా చేసుకునేటువంటి మినప్పాడల పచ్చడి రెసిపీ నేను మీతో ఇప్పుడు షేర్ చేస్తాను. చాలా ఈజీ అండి. ఫస్ట్ ఒట్టిమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ మీడియం ఫ్లేమ్ మీద వేయించుకున్న తర్వాత మినప్పాడలను ఇవన్నీ తీసి సపరేట్ చేసి ఒక చిన్న బౌల్లో పెట్టుకొని, తర్వాత మినప్పాడలను కూడా లో ఫ్లేమ్లో లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అవన్నీ తీసి పక్కన పెట్టేసిన తర్వాత ముందుగా చూపించాను కదా 1 టమోటా, ఆనియన్, పచ్చిమిరపకాయలు, ఒక ఒట్టిమిరపకాయ ఇవన్నీ వేసి ఇవన్నీ కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత సింపుల్ యాజ్ ఇట్ ఈస్గా ఒక చింతపండు వేసేసి మొత్తం కచ్చా పచ్చిగా గ్రైండ్ చేసుకోవడమే. అండ్
అండ్ చాలామంది నన్ను దోసపిండి బ్యాటర్ రేషియో కూడా అడుగుతున్నారండి. నేను 1:4 రేషియోలో వేస్తాను. అంటే 1 గ్లాస్ మినపగుళ్ళకి 4 గ్లాసుల రైస్ వేస్తాను. జనరల్గా ఫ్రిడ్జ్ లేదు కాబట్టి ఇన్ని రోజులు నేను ఈరోజు చాలా రోజులైందని చెప్పి దోసపిండికి వేసుకున్నాను. లేదంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ దోశ బ్యాటర్స్ వేస్తాను. సో ఇంకా నెక్స్ట్ అయితే ఎగ్ని బీట్ చేసేసి ఎగ్ దోశ వేస్తున్నాను. సో ఎగ్ దోశ వేస్తున్నప్పుడు ఇలా పైన కొంచెం పచ్చడిగా ఇలా ఏదైనా వేసేసి అలా స్ప్రెడ్ చేసుకున్నామంటే ఎగ్ దోశ ఎగ్ స్మెల్ రాకుండా ఉంటుంది, ప్లస్ టేస్టీగా కూడా ఉంటుంది. సో బై ద వే మన వ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయా, ఎలా ఉంది, ఎక్కడైనా ఏదైనా నచ్చకపోతే తప్పకుండా కమెంట్ సెక్షన్లోనో లేదా ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ మెసేజ్ చేయడమో తప్పకుండా మర్చిపోవద్దండి. సో ఇక ఈవినింగ్ ఇంటికి వచ్చేసాను నా వర్క్ చూసుకున్న తర్వాత. సో వెంటనే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఆఫ్టర్ రిటర్నింగ్ ఫ్రమ్ యువర్ ఆఫీస్ ది ఫస్ట్ 1 hour ఈజ్ వెరీ క్రూషియల్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. సో ఫస్ట్ 1 hour ఎప్పుడు రిలాక్స్ అవ్వద్దండి. వెంటనే సాధ్యమైనంత వరకు వీలైనంత వరకు పిల్లలకి డిన్నర్ ప్రిపేర్ చేసేయండి, ఇంకేమైనా ఫ్రూట్స్ ఆర్ మిల్క్ ఇచ్చేయండి. సో చూసారు కదా, మార్కెట్ అంతా ఫుల్ రెయిన్తో అండ్ జనాలతో కిటకిటలాడుతూ ఉండింది. సో నేను కూడా ఫ్లవర్స్ కావాల్సినవి, పూజకు కావాల్సిన సామాన్లు అవన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసాను. జనరల్గా నేను మా హస్బెండ్ వెళ్తామండి ప్రతిసారి. బట్ తనకి ఏదో బిజీ వర్క్ ఉందని చెప్పి నేను రాలేను అన్నారు. ఇంకా మార్నింగ్ వెళ్ళి తెద్దాం అనుకున్నాం కానీ మార్నింగ్ చేయాల్సిన పనులు కూడా చాలానే ఉన్నాయి. సో ఇంకా నేను వెళ్ళేసాను. వెళ్ళి తీసుకొచ్చి మాలలాగా కుడుతూ ఉన్నాను బంతిపూలు. మనం చేసే చిన్న పని, ప్రతి పని పిల్లలు ఎంత గమనిస్తారో చూడండి. సో దట్స్ ఆల్ ఫర్ ద డే. సీ యూ సూన్ ఇన్ అనదర్ బ్యూటిఫుల్ వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.